కేవలం 46 లక్షలకే ఫుల్లీ గేటెడ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. ఇంకా వరంగల్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి చుట్టుపక్కల చాలా ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయండి. దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి, అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. దీంట్లో ఫ్లాట్ సైజెస్ వచ్చేసి మనకి 1000 SFT నుండి 1570 SFT వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. అంతేకాకుండా 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తుంది 2 BHK ఫ్లాట్ అండి. మీరు చూడొచ్చు, చాలా స్పేషియస్ గా అయితే ఉందండి. ఇక 100% వాస్తు 100% క్లియర్ టైటిల్ గా ఉన్న ఫ్లాట్స్ అండి. ఇవి HMDA అప్రూవ్డ్ ఫ్లాట్స్ అండి. ఇవన్నీ ఈ అపార్ట్మెంట్ మొత్తం వచ్చేసి నో హైడ్రా అండ్ నో బఫర్ జోన్, నో FTL జోన్, ఎటువంటి ఏమీ లేకుండా 100% క్లియర్ టైటిల్గా అయితే ఉందండి. సో HMDA కాబట్టి మనకి ఫ్లాట్ టు ఫ్లాట్ గ్యాప్ కూడా ఉంది చూడండి. ఇది వచ్చేసి బాల్కనీ, ఇది వచ్చేసి మనకి ఫ్లాట్ టు ఫ్లాట్ గ్యాప్ అండి. మీకు వెంటిలేషన్ కోసం అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి ఇక బిల్డింగ్ మొత్తం వచ్చేసి మనకి 5 floors అయితే ఉంటుందండి. దీంట్లో 2 BHK అండ్ 3 BHK లగ్జూరియస్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. అండ్ మనకి అన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్సే అండి దీంట్లో ఉన్నాయి మొత్తము. అండ్ దీంట్లో UDS వచ్చేసి మనకి 38 నుండి 60 వరకు UDS అయితే ఉందండి. ఎందుకంటే మీకు నేను బిగినింగ్లోనే చెప్పాను కదండి, 1000 SFT నుండి 1570 SFT వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. దాని తగ్గట్టుగా మనకి UDS కూడా వస్తుంది. అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. కానీ అది మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క ఫ్లాట్కి వచ్చేసి మనకి మొత్తం ఫాల్ సీలింగ్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుందండి. మీరు బయట మార్కెట్లో కనుక్కున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ కూడా చేసి ఇవ్వరు. ఇక ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే దీంట్లో ఒక బ్యాంకెట్ హాల్ అయితే ఉందండి, ఫంక్షన్స్ చేసుకోవచ్చు. 24/7 బ్యాకప్ అయితే ఉంటుందండి. మన కింద జనరేటర్ కూడా ఉంది. అండ్ అంతేకాకుండా 24/7 సెక్యూరిటీ అయితే ఉంటారండి. అండ్ CC కెమెరాస్ కూడా ఉన్నాయి. మీకు ప్రతి ఒక్క ఫ్లాట్కి కార్ పార్కింగ్ అయితే ఉందండి. అండ్ లిఫ్ట్ కూడా ఉందండి. ఇప్పుడు మీరు స్ట్రైట్గా చూస్తుంది అది మనకి ఏషియన్ ముక్తా అండి. రైట్ సైడ్లో మనకి రోటోడ్రమ్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందండి. అండ్ ఇంకా మీరు అలాగే రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మీకు పోచారం IT హబ్ అయితే చాలా దగ్గరగా ఉంటుంది. ఇన్ఫోసిస్ కంపెనీ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుండి. సో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి. ఇటు IT హబ్కి కానివ్వండి, ఇటు ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి. అంతేకాకుండా దగ్గరలో మనకి ORR కూడా ఉందండి. మీరు ORR దగ్గర ఉందంటే సిటీ నుండి ఎక్కడికైనా మీరు ట్రావెల్ చేయొచ్చు. ఇక ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉందండి. అండ్ మనకి జిమ్ రూమ్ కూడా ఉంది కింద. ఇక మనకి విండోస్ కూడా 3 channel విండోస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో డైరెక్ట్గా మెష్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఫైర్ సేఫ్టీ కూడా ఉందండి దీంట్లో. ఇక లొకేషన్ డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా కూడా మనకి వాకబుల్ డిస్టెన్స్లో వరంగల్ హైవే అయితే ఉంటుందండి. ఇటు ఉప్పల్ వెళ్తుంది, అటు వరంగల్ అయితే వెళ్తుంది అనమాట. అండ్ చుట్టుపక్కల మనకి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ మనకి యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. అనురాగ్ యూనివర్సిటీ దగ్గరలోనే ఉందండి. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అండ్ అంతేకాకుండా నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అండ్ అంతేకాకుండా నల్లమల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్ కూడా దగ్గరలోనే ఉందండి. దీనికి పక్కనే మీరు స్ట్రైట్గా చూస్తున్నారు కదా, అది మనకి విజయరత్న ఇంటర్నేషనల్ స్కూల్ అండి. ఇది విజయరత్న స్కూల్ అనమాట. మీకు ఆల్రెడీ నేను రోటోడ్రమ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చూపించాను. అండ్ ఇక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉందండి. హిందూస్ వ్యాలీ స్కూల్ కూడా ఇక్కడే ఉంది. INTR అయితే ఉందండి. అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్గా న్యూయార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఇక్కడ అయితే వచ్చేసిందండి. ఇక IT హబ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఇన్ఫోసిస్ ఉందండి. అండ్ కాగ్నిజెంట్ కూడా ఇక్కడైతే ఉందండి. ఇక ఈ అపార్ట్మెంట్కి మొత్తం 3 ఎంట్రీస్ అయితే ఉన్నాయండి. ఎవరైతే తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నారో, అంతేకాకుండా మెయిన్ రోడ్కి దగ్గరున్న ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నారో, ఇది మీకు సరైన ఫ్లాట్ అవుతుందండి. దయచేసి స్క్రీన్ పైన నెంబర్కి డైల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, బాయ్ బాయ్.